వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్లో ఉన్న కీ హైలైట్స్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. సో దానిలో భాగంగా ఉన్న ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే యువతలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యం. అంటే ప్రభుత్వము మనకి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత సో రాష్ట్రంలో యువతలో నైపుణ్యాలు పెంపొందించడం కోసం ఈ స్కిల్స్ని డెవలప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా యువతకు ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి ప్రజెంట్ ఉన్న ప్రొడక్షన్కి ప్రజెంట్ ఉన్న టెక్నాలజీస్కి అనుకూలంగా యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కోసం మరి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర స్థాయిలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఆ రాష్ట్ర శాసనసభలో ఒక చట్టాన్ని చేయాలి ఖచ్చితంగా. అదేవిధంగా మరి సెంట్రల్ యూనివర్సిటీని తీసుకురావాలంటే పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. మరి దాన్ని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ చట్టం 2024. ఓకే, సో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ చట్టం 2024. సో ఇది PPP మెథడ్లో నిర్మాణం చేస్తున్న యూనివర్సిటీ అనమాట. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో దీని లొకేషన్ ఎక్కడుందంటే ఇది ముచ్చెర్లలో ఉంది. ముచ్చెర్ల ఎక్కడంటే కందుకూరు మండలం మరియు రంగారెడ్డి డిస్టిక్లోని కందుకూరు మండలంలో ముచ్చెర్ల అనే గ్రామంలో ఈ యూనివర్సిటీ లొకేషన్ అనమాట. సో అంతేకాకుండా ఇది PPP తోటి నిర్మాణం చేస్తున్న యూనివర్సిటీ అనమాట. సో ఇది దాదాపుగా ఒక 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది. సో దీనికి ఈ బోర్డ్ చైర్మన్గా ఈ యూనివర్సిటీ స్థాపనలో మరి దీనికి ఒక బోర్డ్ ఆఫ్ గవర్నింగ్ తీసుకురావడం జరిగింది. సో బోర్డ్ ఆఫ్ గవర్నర్లో మనకి చైర్పర్సన్ ఎవరంటే మనకి ఆనంద్ మహీంద్ర అనమాట. ఈ ఆనంద్ మహీంద్ర ఈయన మహీంద్ర గ్రూప్ ఆఫ్ చైర్మన్. సో ఈయన మరి దేశంలో ఉన్న ఎక్కడైతే నిరుపేదలలో ఉన్న స్కిల్స్ని అయినా గుర్తించి సోషల్ మీడియాలో వాళ్ళకి ఆర్థిక ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉత్సాహంతోనే మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే మరి దీనికి ఈ యూనివర్సిటీ స్థాపనకు బోర్డ్ ఆఫ్ గవర్నింగ్ చైర్పర్సన్గా ఎవరిని తీసుకుందంటే ఆనంద్ మహీంద్ర తీసుకుంది. అంతేకాకుండా బోర్డు యొక్క సహ చైర్మన్గా ఎవరిని తీసుకుందంటే శ్రీనివాస సి రాజు. ఈయన విద్యావేత్త మరియు ఈయన ఇండస్ట్రియలిస్ట్ అనమాట. సో బోర్డు సహ చైర్మన్గా శ్రీనివాస సి రాజు గారిని తీసుకోవడం జరిగింది. సో వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీకి ఎవరంటే VLVSS సుబ్బారావు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళ గురించి మనకి ఎగ్జామ్లో రీసెంట్గా జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్స్లో వీళ్ళ గురించి అడగడం జరిగింది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ దీంట్లో బడ్జెట్లో దీని గురించి ఎందుకు పేర్కొనడం జరిగిందంటే దీంట్లో ఈ యూనివర్సిటీలో సంవత్సరానికి 30,000 మంది యువతకు స్కిల్స్ నేర్పించి శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంది. సో తెలంగాణ యువతలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఈ యూనివర్సిటీ ముచ్చెర్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించి సంవత్సరానికి 30,000 ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. అంతేకాకుండా మరి ఈ యూనివర్సిటీలో ఎవరైతే ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సింగపూర్ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ITE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇది ఏ దేశానికి సంబంధించిందంటే ఇది సింగపూర్ దేశానికి సంబంధించిన ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఈ సంస్థ యొక్క భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు శిక్షణ ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూట్ యొక్క భాగస్వామ్యంతో మరి పనిచేస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం మరి ప్రజెంట్ టెక్నాలజీస్కి అనుకూలంగా ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ప్రజెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దీంట్లో ప్రారంభిస్తున్న విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా అంటే మనకి రిటైల్, మీడియా, సినిమా, నౌక, హాస్పిటాలిటీ, యానిమేషన్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మరి ఈ కోర్సులను ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి మరి దాదాపుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో 2025-26లో బడ్జెట్లో పరిశ్రమల శాఖకు ఈ యూనివర్సిటీకి సంబంధించిన 3,527 కోట్లని ఈ బడ్జెట్లో పరిశ్రమల శాఖకు కేటాయించిందని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకే, సో కాబట్టి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ చట్టం ఈ 2024 దీనిని PPP మెథడ్లో ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్న అంశాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో మరి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం.
నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే 5 ఏళ్లలో 4,000 కోట్లతో 25,000 పరిశ్రమలను ఎస్టాబ్లిష్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న 5 సంవత్సరాలలో 4,000 కోట్లతోటి 25,000 పరిశ్రమలు స్థాపించాలని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు MSMEs అంటాం. ఓకే, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. దీన్ని ఎదుర్కొంటున్న పరిశ్రమలు ఏవైతే ఈ MSMEలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం MSME పాలసీని తీసుకురావడం జరిగింది. MSME పాలసీ 2024 తీసుకొచ్చింది. సో రాబోయే 5 సంవత్సరాలలో MSMEలు అభివృద్ధికి 4,000 కోట్లను ఖర్చు చేసి 25,000కు పైచిలకు కొత్త MSME పరిశ్రమలను స్థాపించాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నమాట. సో ఈ పాలసీతో స్వయం సహాయక బృందాలు MSMEలుగా మారేందుకు అన్ని దశల్లో సాయం అందిస్తుందని, నూతన పారిశ్రామిక పార్కుల్లో 5% ప్లాట్లని మహిళా పారిశ్రామికవేత్తలకు మరియు 15% SC/ST పారిశ్రామికవేత్తలకు కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, MSME పాలసీలో భాగంగా స్వయం సహాయక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో విలేజెస్లో ఈ SH గ్రూప్స్ని తర్వాత MSMEలుగా మారేందుకు మరి వీళ్ళకి రుణాలు అందిస్తున్నట్టుగా, తర్వాత అంతేకాకుండా నూతన పారిశ్రామిక పార్కుల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు 5% మరి ఈ స్థలాలు ఇస్తున్నట్టుగా, అంతేకాకుండా 15% SC/ST పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీరికి 50 లక్షల పరిమితికి లోబడి 50% వరకు భూమి ధరలో రాయితీ ఇస్తుందంట. ప్రైవేట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల అభివృద్ధికి స్టాంప్ డ్యూటీ తగ్గింపు, విద్యుత్ వినియోగ ఛార్జీలు, భూమి ధరలో ప్రభుత్వ రాయితీలను అందిస్తుంది. ఆర్థికంగా సవాళ్లను పరిష్కరించడానికి పాలసీలో మూలధన పెట్టుబడి రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చూడండి, మనకి MSME అంటే మనకు గుర్తుకొచ్చేది MSME యాక్ట్ 2006. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం 2006 అనే విషయం మనకి గుర్తుపెట్టుకోండి. సో ఇది అంశం. ఇక్కడ మహిళా పారిశ్రామికవేత్తలకు 5% ప్లాట్లను అంటే భూమిని 5% మహిళా పారిశ్రామికవేత్తలు ఇస్తుంటే 15% అనేది SC/ST పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తున్నారు అనమాట. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి MSMEలుగా మార్చేందుకు ప్రభుత్వము రుణాలు ఇస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 4,000 కోట్లను ఖర్చు చేసి 25,000కు పైచిలకు కొత్త MSMEలను స్థాపించే లక్ష్యంగా ప్రభుత్వము ఈ బడ్జెట్లో 4,000 కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ తలసరి అప్పు 2.12 లక్షలు. తలసరి అప్పు అంటే ఒక్కొక్కరి పైన, అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో ఆ అప్పు అనేది ఒక్కొక్క వ్యక్తి పైన, తెలంగాణలోని ఒక్కొక్క వ్యక్తి పైన 2.12 లక్షలు ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, 7.52 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణాలు, వీటిలో నేరుగా తీసుకున్నవేమో 4.51 లక్షల కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరకు 8.06 లక్షల కోట్లకు చేరుతుందంట. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3.54 కోట్లని తేలింది. మొత్తము 7.52 లక్షల కోట్ల రుణాన్ని జనాభా సంఖ్యతో భాగిస్తే మనకి తలసరి రుణభారం అనేది తెలుస్తుంది. అంతే కదా, జనాభాతోటి మనము ఆటోమేటిక్గా ఈ అప్పు కానీ మనం ఏదైతే తీసుకున్న రుణం ఏదైతే ఉందో ఈ రుణాన్ని జనాభాతో భాగిస్తే ఆటోమేటిక్గా మనకి తలసరి రుణభారం అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా తెలుసుకుంటామో అదేవిధంగా ఇక్కడ తలసరి రుణభారం కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మరి 2,12,623గా తేలింది. సో ఈ ఏడాది రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి GSDP విలువలో 28% వరకు రుణభారం ఉన్నట్లుగా ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. సో ఈ అంశాన్ని మనకి 28% మరి ఈ సంవత్సరం రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి GSDPలో మరి ఎంత పర్సెంట్ ఉందంటే రుణభారం అనేది 28% ఉందన్న విషయాన్ని ఇక్కడ చూడాలి. సో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26 ఆఖరికల్లా రుణభారం మొత్తం 8.06 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పేసి GSDPలో ఇది 28.1కు చేరుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ 2020 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాస్టర్ ప్లాన్ 2050. ఓకే, 2050 నాటికి రాష్ట్రం అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలన్న లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ 2050 పాలసీని ప్రభుత్వం రూపొందించింది. సో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను హైదరాబాద్ తరహాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంగా
మరి ఈ మెగా మాస్టర్ ప్లాన్ 2050ని రూపొందించడం జరిగింది. సో హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్లను NH 163కి ఇరువైపులా ఏర్పాటు చేస్తామంది. రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ను స్థాపించాలని భావిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ జిల్లాలో IT, ఫార్మా, హెల్త్, ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, గవర్నమెంట్స్, మెటల్ వేర్, చేనేత, ఆభరణాల తయారీ మొదలైన క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. సో హైదరాబాద్ మరియు ఈ వరంగల్ NH ఏదైతే ఉందో NH 163 నేషనల్ హైవే 163కి NH 163 హైదరాబాద్ వరంగల్కు నేషనల్ హైవే ఏదైతే ఉందో దీనికి ఇరువైపులా మరి వీటికి సంబంధించిన IT, ఫార్మా అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ సంబంధించిన ఈ క్లస్టర్లను ఈ నేషనల్ హైవేకి ఇరువైపులా నిర్మిస్తున్నారంట. అంతేకాకుండా రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నారంట. ఇక్కడ రంగారెడ్డి, మహబూబ్నగర్. ఓకే, సో ఇవి దీనికి సంబంధించిన అంశాలు. మాస్టర్ ప్లాన్ 2050 అనేది మరి ఇది మాస్టర్ ప్లాన్ 2050 పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా మరి నేషనల్ హైవేస్ కారిడార్స్ ఏవైతున్నాయో ఈ నేషనల్ హైవేస్ రోడ్లకు ఇరువైపులా ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకొస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మరి కీ హైలైట్స్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 12,571 కోట్లను కేటాయించడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ పడతాయి. ఇక్కడ 2024-25 బడ్జెట్లో ఈ పథకానికి 8,424 కోట్లను కేటాయిస్తే ఈసారి 4,147 కోట్లను నిధులను పెంచింది. సో ఏటా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సో ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున కేటాయిస్తుంది. సో ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏటా 22,500 కోట్లు అవసరం పడుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి పట్టణ ప్రాంతాలలో 1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 72,000 అందిస్తుంది. సో కేంద్రం వాటాగా రాష్ట్రానికి మరో 1,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ అంటే మనకి తెలంగాణలో నిర్మించే ఇండ్లు ఏవైతే ఉంటాయో అంటే ప్రతి రాష్ట్రంలో నిర్మించే ఇండ్లకి కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా కూడా ఉంటుందనే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మరి మొత్తానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం 12,571 కోట్లను కేటాయించిందని, ఇక్కడ ఏటా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మరి గరిష్టంగా మొత్తానికి 4.5 లక్షల ఇళ్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యం తీసుకుంది. దీంట్లో భాగంగా ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలను అందిస్తుంది. ఇది స్కీమ్స్ అండి. ఖచ్చితంగా ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ గురించి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇక్కడ గమనించినట్టయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ మనకి ఇంతకుముందు 5 లక్షల వరకే బీమా ఉండేది. ఇది 10 లక్షల విలువైన ఆరోగ్య బీమా. ఓకే, సో దీంట్లో మనకి కార్పొరేట్ ఆసుపత్రిలో సైతం పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. సో ఈ పథకానికి 1143 కోట్లు కేటాయించడం మరి గతంలో అయితే 5 లక్షలు ఉండగా కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత 10 లక్షలకు పెంచిందనమాట. సో దీంతో పాటుగా మరి కొత్తగా 163 రకాలుగా చికిత్సలను ఈ పథకం పరిధిలోకి తీసుకురావడం జరిగింది. సో ఇంతకు ముందు ఉన్న వ్యాధుల కంటే ఇప్పుడు కొత్తగా 163 రకాల చికిత్సలను ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కిందకి తీసుకురావడం జరిగింది. దీన్ని గతంలో 5 లక్షలు ఉన్న దీన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అంశంగా చూసినట్టయితే పన్నుల రాబడిలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో. సో సొంత పన్నుల ఆదాయం వాటాలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సామాజిక ఆర్థిక నివేదిక 2025 వెల్లడించింది. గోవా మినహా 27 రాష్ట్రాల అంచనాలను 2024 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పరిశీలిస్తే కేంద్రానికి సంబంధించిన స్థూల పన్నుల ఆదాయం మరియు రాష్ట్రాలకు సంబంధించిన సొంత పన్నుల రాబడి గణనీయంగా పెరిగిందని. సో కాబట్టి 15 ప్రధాన రాష్ట్రాలను పరిశీలిస్తే మొత్తం ఆదాయాల్లో సగానికి పైగా సొంత పన్నుల నుంచే వస్తున్నది. అంటే 15 ప్రధాన రాష్ట్రాలను పరిశీలిస్తే వచ్చే మొత్తం ఆదాయంలో సగానికి పైగా సొంత పన్నుల రాబడి నుంచే వస్తుందని, ఇందులో 88%
తెలంగాణ ముందుండగా 86% తోటి కర్ణాటక మరియు హర్యానా 2వ స్థానంలో ఉన్నాయని చెప్పేసి నివేదిక పేర్కొన్నది. సొంత పనుల ఆదాయం వాటాలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ కీ హైలైట్స్ ఇస్తున్నాం. ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఇంపార్టెంట్ అంశంలో బడ్జెట్ అలొకేషన్స్ ఎక్కువగా ఏ స్కీమ్స్కి ఎక్కువగా కేటాయించడం జరిగిందనే అంశం పైన డిస్కషన్ చేస్తున్నాం. సో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఆల్.